Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. మనందరికీ తెలిసిందే, రాజకీయ నాయకుడు జైల్లో ఉన్నా సరే పోటీ చేయవచ్చును. అతనికే డిస్క్వాలిఫికేషన్ ఉండదు. ఎవరైనా ఆ మాటకి ఉద్యోగస్తులు తప్ప. రైట్, జైల్లో ఉండగా ఎలక్ట్ అయితే మరి ప్రమాణ స్వీకారం సంగతి ఏమిటి అనేటువంటిది 18వ లోక్సభలో ఇద్దరు ఎంపీల గురించి వచ్చింది. మన్ప్రీత్ సింగ్ ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంజనీర్ రషీద్, షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్. ఇతను జమ్మూ కాశ్మీర్ బారాముల్లాకి చెందిన ఆయన 2019లో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా టెర్రర్ ఫండింగ్ చేస్తున్నాడని చెప్పి హీ వాజ్ అరెస్టెడ్, హీ వాజ్ పుట్ ఇన్ జైల్. కానీ జైలు నుంచే ఆయన మరి పోటీ చేశారు, ఎలక్ట్ అయ్యారు. ఎవరి మీద? ఉమర్ అబ్దుల్లా మీద గెలిచాడు ఈయన. సరే, గెలిపోవటంలో రాజకీయాల్లో సహజం. పెద్ద వాళ్ళే ఓడిపోతుంటారు, ఏమీ అడ్రస్ లేని వాళ్ళు గెలుస్తూ ఉంటారు, చెప్పలేం. నో ద పాయింట్ ఈ సమస్య ఏమిటంటే, వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు మరి ప్రమాణ స్వీకారం ఎలా చేయాలి? ఆర్టికల్ 19 ప్రకారము యూ హ్యావ్ టు టేక్ ఓత్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 19 ప్రకారము యూ హ్యావ్ టు టేక్ ఓత్. అదే 104లో ఇఫ్ యూ డోంట్ టేక్ ఓత్ యూ కెనాట్ కమ్ టు ది పార్లమెంట్, యూ కెనాట్ ఏమంటారు రిప్రజెంట్ ఇన్ ద పార్లమెంట్, యూ కెనాట్ రిప్రజెంట్ ఎనీ గ్రీవెన్సెస్ ఇన్ ద పార్లమెంట్. మరి ఏం చేయాలి? సో దాని మీద రాజ్యాంగంలో క్లియర్ కట్గా లేదు. కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఒకసారి సెక్షన్ 73 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారం when the election results are declared and he is declared to be an MP, then he has to take oath. He has got a constitutional right to appear before the parliament. ఎలా? సో దీనికి ఢిల్లీ హైకోర్టు వారు నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంజనీర్ రషీద్ గారు ఢిల్లీ హైకోర్టులో, అయ్యా మహాప్రభు, నేను ఎంపీకి ఎలక్ట్ అయ్యాను, నన్ను జైల్లో ఉంచారు, కనీసం కస్టడీ పెరోలోనే ఇవ్వండి, అక్కడ పోయి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ వస్తాను, స్పీకర్ గారికి లెటర్ పెట్టుకుంటాను, కొన్నాళ్ళ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం ఏదో జరుగుద్ది అని చెప్పి దాని మీద ఎస్ హీ వాజ్ గివెన్ కస్టడీ బెయిల్. కస్టడీ పెరోల్ అనాలి, యాక్చువల్గా బెయిల్ అంటానికి లేదు. సో ఢిల్లీ హైకోర్ట్ గ్రాంట్స్ custody parole, correct, custody parole to the so-called newly elected MP Engineer Rashid to take oath as MP, right? So 18th Lok Sabha kadanta cheppindi. So Patiala House, Chandrajit Singh, he is additional district and session judge and Jilla judge cadre. In peremti Chandrajit Singh, he has ordered custody parole to Mr. Rashid Engineer Rashid అంటారులేని పేరు. He is elected as MP from Baramulla parliamentary constituency against Umar Abdullah. You know on so ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాజ్ ఆస్క్డ్ టు ఆఫర్ దేర్ రిమార్క్స్ అండ్ దే సెడ్ వీ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. మా అరెస్ట్ అయిపోయింది, జైల్లో పెట్టాం, బెయిల్ ఇస్తాం లేదా కోర్టు ఇష్టం, ఈ లోపల మీరు పర్మిషన్ ఇచ్చుకోవచ్చు అని అంటే నా కస్టడీ పెరోల్ ఇచ్చారు. 5వ తారీఖున 5/7/2024 ఈజ్ గోయింగ్ టు ఏమంటారు టేక్ ఓత్. సో ఇంది పార్లమెంట్ రెండిట్లో ఉంది. ఎంపీగా చేసినప్పుడు మొట్టమొదట ఆఫీస్ ఆఫ్ దిస్ థింగ్ ఎంపీ కాన్స్టిట్యూషన్, రెండవది అఫీషియల్ సీక్రెటరీ కింద, రెండింటి కింద ప్రమాణం చేయాల్సింది. సో ఆ ప్రొఫార్మా ఉంటుంది, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ అది. యాక్చువల్గా మొదట్లో అది ఉండేది కాదు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ కూడా తర్వాత కలిపారంటారు, మొదట్లో లేదంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది రొటీన్లో మనకు జరిగేది కాబట్టి. సో ఇక్కడ 2 ఆర్టికల్స్ మెయిన్ గుర్తుపోయి, ఆర్టికల్ 99 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఓత్ టేకింగ్ ఓత్ బై ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఆర్టికల్ 104, if no oath is taken and if he wants to represent in the assembly, a fine of ₹500 will be imposed on him. The second person is Amritpal Singh. ఆయన పంజాబ్ హర్యానా, ఆయన కూడా ఎలక్ట్ అయ్యాడు. అతను కూడా ఇదే పరిస్థితి. సో ఆల్మోస్ట్ అతనికి కూడా ఇలాగే అవుతుంది మనం. సో దీనిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కంటెస్ట్ చేయవచ్చునా? ఎస్, కంటెస్ట్ చేయవచ్చును. ఇక్కడ గెలిచారు, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎట్లా చేయాలి?
డైరెక్ట్గా జైలు నుంచి ఇక్కడికి వచ్చి చేయవచ్చునా, కానీ విత్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్ ఓన్లీ ఈ కెన్ కమ్ అండ్ టేక్ ఓత్. ఈ ఓత్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అది కూడా ఒక్క నిమిషం తెలుసుకోండి. సహజంగా దే విల్ గివ్ అన్ అప్లికేషన్ టు ది స్పీకర్ ఆఫ్ ది పార్లమెంట్, అదే పార్లమెంట్కి చెప్పి, అయ్యా డ్యూ టు దిస్ రీజన్ మమ్మల్ని అరెస్ట్ చేశారు కాబట్టి మేము ప్రొసీడింగ్స్కి అటెండ్ కాలేము, కాబట్టి మాకు బెయిల్ ఇచ్చేవరకు కొంత పర్మిషన్ ఇవ్వండి అంటే స్పీకర్ విల్ కన్సిడర్ అండ్ విల్ కంటిన్యూడ్ యాజ్ ఎంపీ. లాస్ట్లో సపోజ్ ఈ ట్రయల్లోనే పొరపాటు అతనికి 3 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడింది అనుకోండి, గోవింద ఎంపీ పోస్ట్ పోయినట్టు, మళ్ళీ వన్స్ అగైన్ ఎలక్షన్స్ హ్యావ్ టు బి టేకెన్ ప్లేస్. సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ taking of oath by MPs while in jail. Okay, catching on the headline, right? Choose code. Thank you.